కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పవన్ కు రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనపడ్డారో అని సెటైర్లు వేశారు. 6 గ్యారెంటీలను పక్కదారి పట్టించేందుకే పవన్ అల్లు అర్జున్ పై వ్యాఖ్యలు చేశారన్నారు. అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి మధ్య ఎక్కడో చెడిందన్నారు బండి సంజయ్. 15 రూపాయలు భరోసా ఇచ్చారు, 12 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు, తులం బంగారం ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు, లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధిస్తున్నారు, 40 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారని తెలిసింది వాచానికి. ఇట్లా రెండు పక్క చోళ అయిపోయారు వాచానికి. అసెంబ్లీలో 6 గ్యారంటీల చర్చ జరిగిన అసెంబ్లీలో ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన గురించి గంట సేపు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న. అరెస్ట్ అయిపోయింది, జైలుకి పోయింది, వచ్చేసి అయిపోయింది, ఇష్యూ క్లోజ్. 6 గ్యారంటీ జాయిన్ చేయడానికి ఇప్పుడు ఏమైనా చర్చ ఏమైంది? అసెంబ్లీలో దేని మీద చర్చ జరిగిందంటే అల్లు అర్జున్ చర్చ జరిగిందని ప్రజలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఆ చర్చ అవసరమా అని మేము అంటున్నాం. ప్రజా సమస్యలు ఉన్నాయి, అసలు దేనికోసం మాట్లాడుతుంది? ఇవాళ ఇష్యూ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, ఇష్యూ క్లోజ్ అయిపోయింది. అరెస్ట్ చేశారు, జైలుకి పోయారు, జైలుకి వచ్చారు. ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు, చట్టం తన పని తాను చేసుకున్నది అయిపోయింది. చట్టం గురించి ఈయనది మాట్లాడారు అసెంబ్లీలో అంటున్నా. అంత అవసరం ఏమొచ్చింది? ఇది నాకు తెలిసి అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడినట్టున్నది. గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి? కానీ పుష్ప 3 రిలీజ్ కాకముందే రేవంత్ రెడ్డి గారు పుష్ప 3 చూపెట్టిండు. ఎవరైతే ఫిర్యాదు చేసి ఉండే ఆయన కాన్ఫిడెంట్ తీసుకునే ఇలా ఏమయ్యే పరిస్థితి? వాళ్ళ ఈ అవినీతిపరమైన మంత్రుల కమిషన్ తీసుకున్న మంత్రుల మధ్య కొట్టాట స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఎక్కడైనా ఏదైనా జరగచ్చు, ఇద్దరి మధ్య యుద్ధం స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఏదో తిట్టుకుంటున్నాడు ఫోన్ చేసి, నువ్వు ఒకటి ఇజ్జత పోతుంది 14% ఉన్నాడు, నేను 8% తీసుకుంటాను ఆయన అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధము స్టార్ట్ అయింది 100%. ఇది కాంగ్రెస్ పార్టీలో ఈ పర్సంటేజ్ల విషయంలో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. అది ఎటైనా పెళ్ళచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు.